ఈ నూతనమైన సంవత్సరంలో ఈ 4 మాటలు మీరు ఎప్పుడైతే చక్కగా ఆచరణలో పెడతారో మీ జీవితం 2026లో అందరూ చూడాలి. ఈ 2026లో దీవెనకరంగా దేవుడు చేయునుగాక. చెప్పండి, 2026లో మీకు దీవెనకరంగా మారడానికి 4 మాటలు. ఖచ్చితంగా ఈ 4 మాటలు ఎవరైతే తప్పకుండా వాటిని పాటిస్తారో అనుసరిస్తారో వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు. హల్లెలూయా. మొదటిది సంతృప్తికరమైన ఆయన పోషణ. దేవుని యొక్క పోషణ, సంతృప్తికరమైన పోషణ అనేది ప్రతి వారికి ఉండాలి. ఈ 2026లో దేవుడు చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:1 చదివినట్లయితే అక్కడ ఒక మాట ఉంది, చదవండి. కావున చూడండి, దేవుడు మనకి మన ప్రతి అవసరతలు కూడా ఆయన 4:1 చదివింది. దేవుడు తన క్రీస్తునందు మహిమలో తన అవసరతలన్నిటిని కూడా దేవుడు తీరుస్తాడంట. దేవుడు ప్రతి అవసరాన్ని తీర్చువాడు. ఈ రోజుల్లో మనం చేయాలి, మన అవసరతలన్నీ కూడా దేవుడికి తెలుసు. అయితే దేవుని బిడ్డలు 2 రకాలుగా ప్రార్థన చేస్తారు. 1 కోరికలు, 2 అవసరతలు. ఎప్పుడు కూడా ప్రభు దగ్గర కోరికల గురించి ప్రార్థన చేయకూడదు, అవసరతల కొరకే ప్రార్థన చేయాలి. ప్రభు మన అవసరతలన్నీ కూడా ఎవరు తీర్చి గొప్ప దేవుడై ఉన్నాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా ప్రభు మన అవసరతల కొరకు ప్రభు సన్నిధిలో ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఖచ్చితంగా వాటిని ఏం చేస్తాడు, ఆయన తీర్చే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి ఒక మాట, ఆదికాండం 22:14 మనం చదవండి. ఆదికాండం 22:14. అబ్రహాము ఎందుకు యెహోవా ఈరే ఆ చోటికి పెట్టాడు తెలుసా? తన కుమారుడు అడుగుతాడు, తండ్రి బలి అర్పించే సమయంలో కట్టెలు ఉన్నాయి, అలాగే నీళ్ళు ఉన్నాయి, అగ్ని ఉంది, కానీ బలి పశువు ఏది అని అడిగితే అబ్రహాం అంటాడు, యెహోవా ఈరే. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోవా ఈరే. ఈ 2000 అందరూ చూడాలమ్మా, అందరూ ఈ 2026లో దేవుడు యెహోవా ఈరేగా మీ కుటుంబంలో చేయునుగాక. యెహోవా ఈరే అంటే అర్థం ఏంటి? ఆయనే సమస్తము కూడా చూసుకునుగాక. మీ జీవితాల్లో మీ కుటుంబాల్లో 2026లో దేవుడే సమస్తము చూచుకొనుగాక. మనం ఎప్పుడు కూడా మన అవసరతలు ప్రభు సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఆయన యెహోవా ఈరేగా మన సమస్త అవసరతలు ఆయన తీర్చే గొప్ప దేవుడై ఉన్నాడు. చూడండి రెండవదిగా మనం చూస్తే కనుక అందులో సంతృప్తికరమైన ఆయన పోషణ. తృప్తి అంటే ఏమిటి అంటే కనుక దేవుని మీద ఉన్న నమ్మకం ఉంచడం వలన మన జీవితాల్లో కలిగే ఫలమే సంతృప్తి. అందుకే ఒక మాట ఉంది, తృప్తి కలిగిన ప్రాణములను ఆయన ఏం చేస్తాడంట, ఆశ కలిగిన ప్రాణాలను ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. మన ఆశను ప్రభు ఏం చేస్తాడు, తీర్చినప్పుడు మనకేమొస్తుందంట చెప్పండి అందరూ కూడా, తృప్తి కలుగుతుంది. ఇప్పుడు మనం ఒక ఆశపడ్డాం, ఒక అవసరత కొరకు ప్రార్థన చేసాం, ప్రభు కనుక దాన్ని చేసినప్పుడు అంట మనకేం కలుగుతుందంటే చెప్పాలి, తృప్తి కలుగుతుంది. హల్లెలూయా. అలాగే ఈ 2026లో సంతృష్టికరమైన ఆయన పోషణ ద్వారా మనము పోషింపబడాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. దేవుడు అదే కోరుకుంటాడు, నా బిడ్డలు నా మీద ఆధారపడాలి, నా బిడ్డలు నా వైపు చూడాలి, నా బిడ్డలు నా దగ్గర విచారణ చేయాలి, నా బిడ్డలు నా దగ్గర వేడుకోవాలి, నా బిడ్డలు నన్నే ఆశ్రయించాలి. ఇలాగ ఎవరైతే చేస్తారో వారి జీవితాలు దేవుడు సంతృప్తికరమైన దైవికమైన పోషణతో పోషింపబడతారు. దేవునికి స్తోత్రం. రెండవదిగా సహవాసముతో కూడిన ఆయన సన్నిధి. సహవాసముతో కూడిన ఆయన సన్నిధి అనగా ఒక మాట ఉంది, ఎదురు జరగచ్చు. అరే అభిగలే అక్కడ మోషే ఒక మాట అంటాడు, నిర్మాకాండం 33:14 చూడండి వాక్యంలో.
నిర్గమకాండం 33:14. చాలండి. నా సన్నిధి నీకు దేవుని సన్నిధిని మోషే కోరుకున్నట్లుగా చూస్తాం. అందరు నా వైపు చూడాలి. మోషే ఎక్కువగా దేనిని కోరుకుంటున్నాడో తెలుసా? దేవుని సన్నిధిని కోరుకున్నాడు. నీ సన్నిధి లేకుండా నేను ఒక్క అడుగు కూడా ముందుకు వేయను. మరి మనం ఎన్నిసార్లు దేవుడి సన్నిధితో మనం ముందుకు వెళ్తున్నామా? దేవుని సన్నిధి లేకుండా వెళ్తున్నామా? ఈరోజు మనము ఈ రీతిగా ప్రార్థన చేయగలమా? ఈ 2026లో ప్రభా నీ సన్నిధి నాతో కూడా ఉంచు నాయనా, నీ సన్నిధి లేకుండా నేను ఒక్క అడుగు కూడా బయటికి వెళ్ళకూడదు ప్రభా. హల్లెలూయా. అలాగే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నిన్ను విడువని ఎడబాయిని దేవుడను. దేవునికి స్తోత్రం చెప్పండి. కొత్త సంవత్సరంలో ఆరంభంలో ఆర్థికంగా, రాజకీయంగా, అలాగే కొన్ని అంశాల గురించి, భవిష్యత్తు గురించి ప్రతి వారికి కూడా ఎన్నో ఆలోచనలు ఉంటాయి. అయితే దినములు చెడ్డవి అని రాయబడి ఉంది. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామంట. రేపు ఏమవుతుంది ఎవరికి తెలియదని నిన్న కూడా మనం నేర్చుకున్నాం. కాబట్టి ఎప్పుడైతే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుందో దేవుడు ఒక వాగ్దానం చేస్తున్నాడు. అదేంటో చెప్పనా? నీ పక్కన 1000 మంది పడినాను, నీ కుడి ప్రక్కన 10,000 మంది పడినాను, ఏ అపాయము నీ దగ్గరికి. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి నీకు తోడుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకే ఈ భయంకరమైన దినాల్లో ఎలాగ మనం ముందుకు వెళ్ళాలో మనకు తెలియదు. ఎప్పుడు ఏం జరిగిందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటాయో పరిస్థితులు తెలియదు. కాబట్టి ఈరోజు మనం ఒక ఆలోచన కలిగి ఉండాలి, దేవుని సన్నిధి నాతో కూడా ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి. ఏముండాలి? దేవుని సన్నిధి. అందరూ చెప్పండి, దేవుని సన్నిధి. చూడండి, అందుకే సహవాసంతో కూడిన ఆయన సన్నిధి. 1 కొరింథీ పత్రిక 1:9 దేవునితో సహవాసము చేయాలని దేవుడు అక్కడ, తండ్రి కుమారుడితో సహవాసం చేయాలని దేవుడు అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, ఏంటంట? సహవాసానికి పిలిచిన, అంటే చూడండి, నమ్మదగిన దేవుని యొక్క, చెప్పాలి అందరూ కూడా, మా అందరూ చూడండి, నమ్మదగిన దేవుని యొక్క సహవాసం. చాలా సహవాసాలు ఉన్నాయి బైబిల్లో. కొన్ని సహవాసాలు నష్టానికి నడిపిస్తాయి, కొన్ని సహవాసాలు మరణానికి నడిపించినాయి. కానీ ఇంకో సహవాసం ఉంది, ఆ సహవాసం వల్ల వాళ్ళ బిడ్డలు కృప పొందుకున్నారు. దావీదు, చెప్పండి, యోనాతాను యొక్క సహవాసం, వాళ్ళిద్దరు సహవాసం ద్వారా ఏం జరిగిందంటే, యోనాతాను చనిపోయినా కూడా తన కుమారుడైన, చెప్పండి, మెఫీబోషేతుకి దావీదు అండగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతకంటే గొప్ప సహవాసము దేవునిది. అక్కడ రాయబడిన మాట, తన కుమారుడితో సహవాసం చేయడానికి మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఇప్పుడు చూడండి, చాలా సహవాసాల వలన మోసపోతున్నారు జనాలు ఈ దినాల్లో. చాలా స్నేహాలు, చాలా సహవాసాలు. చూడండి, ఇద్దరు కలిసి వ్యాపారం చేస్తారు, కానీ అందులో ఒక స్నేహితుడికి డబ్బులు రాగానే ఆశ పుట్టింది. ఇతను చాలా నమ్ముతాడు, నా ఫ్రెండే కదా, నా స్నేహితుడే కదా అని. తీరా చూస్తే చివరికి అతనే మోసం చేసి నిండు రోడ్డు మీద నిలబెడతారు. అదేంట్రా చేసావంటే, నమ్మిన వాళ్ళని ఏం చేస్తున్నారు ఈ దినాల్లో? మోసం చేస్తున్నారు, స్నేహితులే మోసం చేస్తున్నారు. కానీ మన స్నేహితుడు, మనం చేసే సహవాసం ఎవరితో అంటే నమ్మదగిన దేవునితో. చెప్పండి, ఎవరితో? నమ్మదగిన వాడు ఆయన. మనమైనా నమ్మదగిన వారం కావునో కాదో తెలియదు, కానీ దేవుడు ఎవరంటే ఆయన నమ్మదగిన దేవుడు అయి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. సమయం అయిపోయింది. చూడండి, అబ్రహాం అంటాడు ఆదికాండం 24:40 చూడండి, 24 చదవండి.
ఎవరి సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడా తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులో నా తండ్రి ఇంటి నుండి నా కుమారునికి భార్యను తీసుకొని వచ్చెదవు. చూడండి, ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. మోషే దేవుని సన్నిధిని, అందరు చూడాలి శ్రద్ధగా, అయిపోయింది ఇంకొక 5 నిమిషాలు. మోషే అంటాడు, నీ సన్నిధి రాకుండా నేను ఒక్క అడుగు కూడా వేయనయ్యా. అబ్రహాం అన్నాడు, నేను దేవుని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను. అలాగే ఇంకొక వ్యక్తి అంటాడు, ఎవరో చెప్పండి, ఏలియా కూడా అంటాడు. మొదటి రాజులో 17వ ఆయన అంటాడు, ఎవరి సన్నిధిలో నేను నిలబడి ఉన్నానో. వీళ్ళందరూ ఎవరి సన్నిధిలో ఉన్నారంట? వాళ్ళతో ఎవరు ఉన్నారంట? దేవుని సన్నిధి వారికి తోడుగా ఉంది. హల్లెలూయా. అందరు నా వైపు చూడండి. ఈ 2026లో దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా, మీరు పనిలో ఉన్నా, మీరు ఎక్కడ ఉన్నా, మీరు ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధి లేకుండా మీరు బయటికి వెళ్ళకూడదు. మీరు ఉదయకాలం ఇదే ప్రార్థన చేయండి, దేవా నీ సన్నిధి నాకు తోడుగా ఉంచు నాయనా. కీర్తన 140 13వ వచనాన్ని కూడా చదవండి. కీర్తన 140 13. ఎవరంట? ఎవరు? యథార్థవంతులు దేవుని సన్నిధిలో నివసిస్తారు. చివరిగా ఒక మాట చెప్తాను దీని గురించి, సహవాసంతో కూడిన ఆయన సన్నిధి గురించి. కీర్తన గ్రంథం 105:4. అక్కడ ఒక మాట ఉంటుంది చూడండి. ఎవరిని వెతకాలి? అమ్మ అందరు చెప్పండి, ఎవరిని వెతకాలి? యెహోవాని వెతుకుడి, ఆయన బలమును వెతుకుడి, ఆయన సన్నిధిని ఎప్పుడు వెతకాలి అంటే ఎప్పుడు? ఎల్లప్పుడు. 3 వెతకాలి. 1 దేవునిని వెతకాలంట, 2 ఆయన బలమును వెతకాలంట, 3 ఆయన సన్నిధిని నిత్యము వెతకాలి. ఈ 3 ఎవరైతే చేస్తారో వారి జీవితాల్లో 2026 అద్భుతముగా కార్యములు జరిగించుదురుగాక. దేవుడు అద్భుతంగా వారి జీవితాల్లో దేవుని బలమైన కార్యాలు చేయునుగాక. ఎందుకంటే వారు ఎవరిని వెతుకుతున్నారు? దేవుని వారు ఎవరు వెతుకుతున్నారు? దేవుని బలాన్ని వెతుకుతున్నారు. 3వదిగా ఆయన సన్నిధిని వెతుకుతున్నారు. హల్లెలూయా. వెతకడం అంటే అది, కానీ పొద్దున్న లేస్తే ఫోన్ ఎత్తుకోవడం కాదు. ఎక్కడున్న ఫోన్? తల కింద ఉందా, దిండి కింద ఉందా, మంచం కింద ఉందా, టేబుల్ మీద ఉందా అని ఫోన్ ఎత్తుకుంటాం కాదు. మొదటిగా మనం ఎవరిని ఎత్తకాలంట? చెప్పండి, దేవునిని, తర్వాత ఆయన బలమును, తర్వాత ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు దేవుడు జరిగించును గాక. 2 మాటలు మనం నేర్చుకున్నాం. 1 సంతృప్తికరమైన ఆయన పోషణ, అంటే దైవికమైన పోషణతో మనము పోషింపబడాలి, ఆయన మీద ఆధారపడాలి ఈ 2026లో. 2 సహవాసముతో కూడిన ఆయన సన్నిధిలో మనం ఉండాలి. ఆయన సన్నిధి ఎప్పుడు కూడా మనకి తోడుగా ఉండాలి. 3వది నమ్మకమైన ఆయన వాగ్దానం. దీనికోసమే ఈ వాక్యాన్ని నేను మీకు చెప్పింది. చూడండి, పేతురు పత్రిక 1:4, 2 పేతురు పత్రిక 1:4, 2 పేతురు పత్రిక. ఏం చేశాడంట? ఆ మహిమ గుణాతిశయమును బట్టి ఆయన మనకు అమూల్యమును అత్యధికములైన వాగ్దానములు అనుగ్రహించాడు. దేవుడు ఏమనుగ్రహించాడండి మనకి? అమ్మా రాత్రి అందరూ కూడా ఏం తీసుకున్నారు? వాగ్దానాలు అనుగ్రహించారా లేదా? దేవుడు చెప్పాలి అందరూ కూడా. మొత్తం వాగ్దానాలు 31,173 వాగ్దానాలు ఉన్నాయంట బైబిల్ మొత్తంలో. 31,179 వాగ్దానాలు మొత్తం. అయితే వాగ్దానాలన్నీ దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడో తెలుసా? వాగ్దానాల ద్వారాగా మనము ఆత్మీయ బలము పొందుకోవడానికి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి. నమ్మేవారు దేవుని స్తోత్రం. అయితే వాగ్దానం పొందుకోవడానికి ఏం కావాలి? విశ్వాసము, ఓర్పు కావాలి. గుర్తుపెట్టుకోండి, నేను ఇది
షార్ట్ వీడియోలో రీల్ చేసాం. వాగ్దానం తీసుకున్నారు, బాగానే ఉంది, సంతోషంగా. కానీ ఆ వాగ్దానాన్ని పొందుకోవాలంటే ఏం కావాలి? విశ్వాసము, ఓర్పు. అది ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో ఉంటుంది మీకు. ఏమండి, వాగ్దానాన్ని ఎలా స్వతంత్రించుకోవాలట? విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములు స్వతంత్రించిన వారిని పోలి నడుచుకో. దేవుని స్తోత్రం చాలు. వాగ్దానములు మనం ఎలా స్వతంత్రించుకోవాలంటే విశ్వాసము ద్వారా, ఓర్పు ద్వారా. ఇప్పుడు మీరు ఈరోజు నిన్న రాత్రి వాగ్దానం తీసుకున్నారు, కొంతమంది ఇప్పుడు తీసుకుంటారు. కానీ చేయవలసిన పని ఏంటంటే, ఒకటి, వాగ్దానము దేవుడు చేశాడు కాబట్టి ఆయన ఖచ్చితంగా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. వాగ్దానం చేసిన వాడు ఖచ్చితంగా వాగ్దానాన్ని మనకంటే వాగ్దానం చేసిన వాడే దానిని చేయడానికి, నెరవేర్చడానికి ఎక్కువ ఎలా ఉంటాడంట? ఆసక్తి కలిగి ఉంటాడంట. మరి మనం పొందుకోవడానికి ఇంకా ఆసక్తి కలిగి ఉండాలి కదా. అది తీసుకున్నంత మాత్రాన్ని ఏ ప్రయోజనం లేదు. అవి బైబిల్లో చూసుకోవడం, పెట్టుకోవడం, చూసుకోవడం, దీనివల్ల ఏం ప్రయోజనం లేదు. కానీ ఆ వాగ్దానము నీ జీవితంలోకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడు నీకు ఆశీర్వాదం దేవుడిచ్చునుగాక. వాగ్దానము నీలోకి రావాలి. నీ బుక్లో ఉంటే ఏ ప్రయోజనం లేదు. మీకు అన్నమని చెప్పా, టాబ్లెట్ జోబులో ఉండటం వల్ల లేదా ఇంట్లో ఉండటం వల్ల ఏ ప్రయోజనము కూడా ఇక్కడ కూర్చో ఏ ప్రయోజనం లేదు. ఎప్పుడు ప్రయోజనంగా ఉంటుంది? అది కడుపులో వేసుకుంటేనే తప్పాలి ప్రయోజనం. అలాగే వాక్యం కూడా, వాగ్దానం కూడా మనలోకి రావాలి. అంటే ప్రతిరోజు దాన్ని ఎత్తిపట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. నిర్వాణకి వాగ్దానం చేశావు 2026లో, అది నా జీవితంలో నెరవేర్చు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన చేసిన దాన్ని నమ్మాలి. నమ్మి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూడాలి. అప్పుడు ఆ వాగ్దానమును మనం పొందుకోగలుగుతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి, చాలా వాగ్దానాలు మనకి దేవుడు ఇచ్చాడు. ఆ వాగ్దానాలన్నీ కూడా మనం ఏం చేసుకోవాలంట? అన్నీ కూడా మనము స్వతంత్రించుకుందాము గాక. హల్లెలూయా. అందుకే ఎబ్రీ పత్రిక 10:23 చూడండి ఒకసారి. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దేవుని స్తోత్రం. ఆయన ఎవరంట? వాగ్దానం చేసిన వాడు. గుర్తుపెట్టుకోండి, ఎవరు వాగ్దానం చేసిన వాడు? ఎవరు? కాబట్టి దానిని మనము ఖచ్చితంగా పొందుకోగలుగుతాం. దానికోసం మనం ఏం చేయాలి? ఈ 2026లో దేవుడు మీకు ఇచ్చిన వాగ్దానాలు అందరూ మీరు పొందుకుందరు గాక. ఎలాగా? విశ్వాసం ద్వారా, ఓర్పు ద్వారా మీరు దానిని పొందుకుందరు గాక. 3 మాటలు మనం నేర్చుకున్నాం. 4వదిగా చివరిగా ఆదరణతో కూడిన సంరక్షణ. అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుండి ఆయన మనలను కాపాడు దేవుడు. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 3:3 చూడండి. 2 అయితే ప్రభు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వము నుంచి కాపాడును. దేవునికి స్తోత్రం. ఆదరణతో కూడిన రక్షణ అంటే చూడండి, ప్రభు ఏం చేస్తాడంట? ఆయన నమ్మదగిన వాడు కాబట్టి మిమ్మలను స్థిరపరిచి దుష్టత్వంలోంచి ప్రభు మిమ్మలను కాపాడును కాక. చూడండి, మోషే, అబ్రహాము, దావీదు, యెషయా, ఇర్మియా వంటి భక్తుల యొక్క జీవితాలు మనం ధ్యానించినప్పుడు దేవుడు వారిని ఎలాగా ఆదరించాడో, దేవుడు ఎలాగ వారిని ఓదార్చాడో మనందరం కూడా మనం తెలుసుకోవాలి ప్రతిసారి కూడా. హల్లెలూయా. అందుకే ఎప్పుడు కూడా వాక్యము ద్వారా మనం ఆదరించబడాలి. దేని ద్వారా ఆదరించబడతాం? వాక్యము ద్వారానే. ఒక పాట కూడా పాడుతూ ఉంటాం మనం ఎక్కువగా. నీ వాక్యం అది కాదు, ఇంకొక పాట పాడతాం. ఆదిలో ఉన్న నీ వాక్యమే శ్రమకులములు ఎవరు ఆదరిస్తారు మనల్ని? మనుషులు కాదు, దేవుని వాక్యము నిన్ను ఆదరించాలి. కాబట్టి వాక్యము నిన్ను ఆదరిస్తుంది కాబట్టి ఆ వాక్యాన్ని నువ్వు ఎక్కువగా 2026లో ధ్యానం చేయాలి. 4 మాటలు. సమయం అయిపోయింది, పావుగంట కానీ 20 నిమిషాలు అయిపోయింది, ముగించేస్తున్నా. 4 విషయాలు. 1, సంతుష్టికరమైన ఆయన పోషణ. ఎందుకంటే ఆయన మహేశ్వర్యంలో ప్రతి అవసరత దేవుడు తీరుస్తాడు. మనం మనుషుల దగ్గర యాచించాల్సిన అవసరత లేదు.
మన పరలోకపు తండ్రి దగ్గర సమస్త మహిమ ఆ ధనైశ్వర్యములు కలిగి ఉన్నవాడు. చెప్పండి, అన్ని కలిగి ఉన్నవాడు. ఆయన దగ్గర సమస్తము ఉంది. అందుకే మనం ఎవరిని అడగాలి? మనుషుల్ని కాదు. ఆయన ద్వారా ఆయన్ని అడిగితే ఆయనే మనల్ని పోషిస్తాడు. రెండవదిగా సహవాసముతో కూడిన ఆయన సన్నిధి. నిత్యము దేవునితో సహవాసం చేస్తూ ఆయన సన్నిధి మనతో ఎప్పుడు ఉంటే గనక మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఎటువంటి ప్రమాదం రాదు, ఎటువంటి నష్టం రాదు. దేవుడు మిమ్మల్ని కాపాడును కాక. మూడవదిగా ఏం చెప్పాను? వాగ్దానముతో. ఆయన నమ్మకమైన ఆయన వాగ్దానం, మామూలు వాగ్దానం కాదు. చాలామంది వాగ్దానాలు చేస్తారు, రాజకీయ నాయకులు చేస్తారు, మనుషులు చేస్తారు, కానీ అవన్నీ జరగవు. కానీ దేవుడు చేసిన వాగ్దానము నెరవేర్చబడుతుంది. 4, ఆదరణతో కూడిన ఆయన రక్షణ దేవుడు మనకిస్తాడు. ఈ 4 ఎప్పుడైతే మనము మన జీవితాల్లో అనుభవించుకుంటామో దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మనకు దయచేయునుగాక. ఈ వాక్యము దేవుడు దీవించునుగాక. ఈ వాక్యము ప్రార్థన చేసుకుంటాం. చిన్న